సార్ మీ పేరు? నరసింహారావు. ఏం చేస్తుంటారండి? పళ్ళ వ్యాపారం. ఎంత ఉంటుందండి మీ వయసు? 72. ఈ వయసులో కూడా బాగానే వ్యాపారం చేస్తున్నారు. సరే, ఎట్లా ఉంది సార్ ఇప్పుడు స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎలా ఉన్నాయి పరిస్థితులు? ప్రశాంతంగా ఉంది. అంతకుముందు అయితే వేరే వాళ్ళు ఉంటప్పుడు ప్రశాంతంగా లేదు. ఈయన వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంది. రాష్ట్రంలో ఎక్కడ అలజడులు లేవు, ఏమీ లేవు. మీకు 72 ఏళ్ళ వయసు కదా సార్. మీ వయసులో అంటే ఈ అనుభవంలో ఎవరు మంచి ముఖ్యమంత్రిగా ఎవరిని చూస్తే మీకు అనిపించింది? ఫస్ట్ రామారావు, తర్వాత చంద్రబాబు. చంద్రబాబుని చాలామంది తిడుతుంటారు కదా సార్. ఎందుకు, దేనికి తిట్టడం? ఆయన ఏం చేశాడు? అంటే అబద్ధ హామీలు ఇస్తాడు ఎట్లా అని చెప్తారు. లేదు లేదు, పొరపాటు. అబద్ధ హామీలు ఎందుకు ఇచ్చాడు? ఇవ్వలేదు. ఆయన చెప్పిందే చేస్తున్నాడు. ఏమంటే కిట్లనలో ఎన్నో చెప్తారండి, అవన్నీ మనం పట్టించుకోకూడదు. రాష్ట్రంలో ఇలా ఉందంటే ప్రశాంతంగా ఆయన ఉండబట్టే. మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా బాగానే చేశారు ఆయన. 25,000 ఇచ్చాడు ఇంటికి. పైన ఉన్న వాళ్ళకి 10,000, కింద ఉన్న వాళ్ళకి 25,000. అంటే ఓవరాల్గా గతంలో వ్యాపారాలు లేవు, సరిగా జరగలేదని చెప్పారు. మరి ఇప్పుడు జరుగుతున్నాయి, బాగానే ఉన్నాయా? అందరికీ పొజిషన్ బాగానే ఉందండి. బాగా కంట ఎవరు లేరు, అందరూ బాగానే ఉన్నారు. కాకపోతే అభివృద్ధి లేదు కదా, మరి ఇప్పుడు అభివృద్ధి ఉంటుంది అంటారా? జరుగుతుందిగా, చేస్తున్నారుగా. వాళ్ళు ఉంటుండగా అభివృద్ధి జరుగుద్ది బాగా. వాళ్ళు అదే దానికోసమే వాళ్ళు పాకులాడుతున్నారు. మీకు చంద్రబాబు అంటే అంత నమ్మకం? నమ్మకం ఏముంది, ఆయన చేస్తాడు కాబట్టి. అంతకుముందు ఉన్నారు, వాళ్ళ మీద నమ్మకం లేదు, వాళ్ళు చెయ్యరు కూడా. మరేమో వాళ్ళు ఎన్నో అపకారాలు చేద్దామని చూశారు. వాళ్ళు గెలిచినట్టయితే ఈ పాటికి రాష్ట్రం అంతా గొల్లు మనం ఏడ్చేవారు. ఏమంటే మీకు ఒక ఇల్లు ఉందనుకో, మీ ఇంటికి అయితే ఆయనకి ఇవ్వాలా? దేనికి? ఏమంటే దేనికి ఇవ్వాలి? నా ఇంటికైతే నా దగ్గర ఉండాలా, ఆయనకు ఇవ్వటం ఏంటి? అంటే అందరు గొప్ప, అందరూ ఆయువు పట్టు ఆయన చేతిలో ఉంచుకొని ఆడిస్తాడనమాట. మరి అంతే కదండి. అంటే అతను అంటున్నాడు నా ఆయంలోనే బాగా చేశా అని చెప్తున్నాడు వైసీపీ వాళ్ళంతా. ఇప్పుడు మీరు ఆ మాటలు మాట్లాడితే మా ఆయంలో మేము చేసామంటే నాకు బీపీ వచ్చేస్తుంది, ఇంకా అర్థం లేకుండా మాట్లాడతాను. వద్దండి. పరిపాలించాను. ఇప్పుడు చంద్రబాబు 5 ఏళ్ళలో రాష్ట్రాన్ని రావణకాష్టం చేశాడు, ఎక్కడ బాగోలేదని ఆయన అంటున్నాడు. అంటే రాష్ట్రంలోనూ చంద్రబాబు గెలిచిన తర్వాత ఆయన దింపేయాలని కిడ్నాపులు చేయటం, మానభంగాలు చేయించడం, మన ఏ ఊరు అది, వేరే రాష్ట్రం నుంచి జనాన్ని తెప్పించి దొంగల్ని అన్నీ చేయించుతున్నాడు. వీళ్ళేం అలాంటి పనులు చేయరు. అంటే మహిళలపైన దాడులు బాగా జరుగుతున్నాయి, చంద్రబాబు కంట్రోల్ చేయలేకపోతే. వీళ్ళకేం సంబంధం లేదు, వీళ్ళు చెయ్యరు అలాంటి పనులు. చంద్రబాబు వాళ్ళు దాడులు చేయటం కానీ అరాచకం కానీ చేయరు కానీ అలా ఉండవు. అలాగా వాళ్ళే చేస్తారు. ఇవన్నీ చేసి వాళ్ళని పెట్టేస్తూ ఉంటారు. మన రాష్ట్రానికి రాజధాని లేదు, రాజధాని లేదని ఇట్లా అనేవారు కదా. ఇప్పుడు చంద్రబాబు అమరావతి రాజధాని అని చెప్పి దాన్ని డెవలప్ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు? ఇంకా బాగుంటుంది. చేస్తానన్నాడుగా, మాట ఇచ్చాడుగా, మాట తప్పే పని లేదు వాళ్ళకి. వాళ్ళు చేస్తారు. అంటే చంద్రబాబు నాకేమి ఇచ్చాడు కానీ వాళ్ళు మంచివాళ్ళు. పీటర్. ఏం చేస్తుంటారండి? ప్రస్తుతానికి అది కాళ్ళండి, డ్రైవర్గా పనిచేసేవాడిని ఇదివరకు. అంటే ఇప్పుడు ఎలా ఉందండి బాబు గారు ముఖ్యమంత్రిగా, ఎలా పరిపాలిస్తున్నారు? 5 months అయింది కదా. లేదండి, బాగానే ఉంది. మాకు సూపర్ 6లో గ్యాస్ వచ్చింది, ఫ్రీ గ్యాస్ బుక్ చేసాం, వచ్చిందండి. 2 రోజులకి డబ్బులు పడ్డాయి. బుక్ చేసిన 2 రోజుల్లో డబ్బులు పడిపోయిందండి. బుక్ చేసి గ్యాస్ వచ్చి 2 రోజులకి పడ్డాయి. ఓకే, గ్యాస్ వచ్చిన తర్వాత పేమెంట్ తీసుకున్నారు, తర్వాత మళ్ళీ మనకి రిఫండ్ వచ్చేసి అకౌంట్స్లో, మా మిస్సెస్ అకౌంట్స్లో పడిపోయింది. బాగా హ్యాపీ. అంటే గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే ఏమనిపిస్తుంది ఈ ప్రభుత్వం చూస్తుంటే? నక్కకి నాగలవకానికి ఉన్నంత తేడా ఉందండి. ఏంటండి అంత తేడా చెప్తారు? ఇప్పుడు వాస్తవం మాట్లాడాలి ఏదైనా సార్, అంతా అరాచకమే కదండి. రోడ్లు, నేను డ్రైవర్ని, రోడ్లు ఏటన్నా వెళ్ళాలన్నా కూడా అసలు తలకాయ నొప్పి వచ్చేసేది అన్నమాట, డ్రైవింగ్ చేయాలన్నా కూడా. ఇప్పుడు చంద్రబాబు గారు మనం మాట్లాడుతూ సంక్రాంతి లోపు మొత్తం అన్ని గుంతలన్నీ పూర్తి చేయాలి, రోడ్లు లేని రోడ్లు వేసేయాలని చెప్పారు. ఇక్కడ విజయవాడ సంఖ్య చూసుకోండి, ఇప్పుడు ప్యాచ్ వర్క్ చేస్తున్నారు, హ్యాపీగా ఉంది, చక్కగా ఉంది, ఏం ప్రమాదాలు జరుగుతుంది ఉండేవి కదండి. అధ్వానంగా అసలు ఎక్కడ మాలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు బండి వేసుకెళ్తుంటే ఎక్కడ ఉంటుందో, ఎక్కడ రోడ్డు ఉందో కూడా తెలిసే పరిస్థితి లేదు. ఇప్పుడు చక్కగా వెళ్ళిపోతున్నారు, బాగుంది. అంటే జగన్ మొన్న మాట్లాడుతూ నా హయాంలోనే బాగుంది, చంద్రబాబు ఏమీ చేయలేదు, చంద్రబాబు ఏదో చేస్తారని ప్రజలందరూ నమ్మి ఓటేసి మోసపోయారని చెప్తున్నాడు కదా. ఆయనకే ఆయన అనుకుంటే మనం చేయగలిగింది ఏమీ లేదండి, ప్రజలు చెప్పాలి.
ఆయన ఏ విధంగా పరిపాలన చేసింది అన్నది ప్రజలు చెప్పాలి. అది ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదండి, మరి జగన్మోహన్ రెడ్డి ఏమో అసెంబ్లీ సమావేశాలకి వెళ్ళను అంటున్నాడు. ఎట్లా చూస్తారు మీరు? వెళ్ళనన్నప్పుడు అసలు పోటీ చేయకుండా ఉంటే సరిపోయేది. ముందే చెప్పాలి, నేను ప్రభుత్వం రాకపోతే నేను అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పేసి చెప్తే బాగుండేది. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకుండా ప్రజా సమస్యలు గురించి మాట్లాడకుండా ప్రభుత్వాన్ని నిలదీయకుండా నేను ఇంట్లోనే కూర్చుంటా అంటే నువ్వు ఎందుకు పోటీ చేస్తావు? ఎవరి కోసం పోటీ చేస్తావు? నీ స్వలాభం కోసం పోటీ చేసినట్టు ఉంది. రాకపోతే రిజైన్ చేయి, బై ఎలక్షన్ వస్తుంది, ఇంకో వ్యక్తి వస్తాడు, ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడతారు. ఎవరు నువ్వు ప్రెస్ మీద మీట్ పెట్టి ప్రెస్తో మాట్లాడితే ప్రజలకి ఎలా అర్థం అవుతుంది? అసెంబ్లీలో మాట్లాడాలి, లైవ్ వస్తుంది కదా అసెంబ్లీ సమావేశాలు శాంతియుతంగా జరుగుతుంది. గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ని ఏ విధంగా అవమానించారో అసెంబ్లీలో కొడాలి నాని కానీ, మిగతా పేరు నాని కానీ, అంబటి రాంబాబు కానీ, ఒక ప్రజా సభా నాయకుడై ఉండి కనీసం వాళ్ళని వారించలేదు. నువ్వు వెకిలిగా నవ్వావు. అటువంటి పరిస్థితి నాకు కూడా వస్తుందని చెప్పేసి మూసుకొని ఇంట్లో కూర్చున్నాడు, అంతే తేడా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపైన ఎక్కువ దాడులు జరుగుతున్నాయని చెప్తున్నాడు జగన్. అదే అండి, ఆయన ఊహించుకొని అంటే మనం ఏం చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు ఎక్కడో దాకెందుకండి, జగన్ ప్రభుత్వం వచ్చి కొత్తలో కృష్ణా నదిలో కాబోయే భార్యాభర్తలు ఏదో లోపలికని వెళ్తే ఆ అమ్మాయిని పాడు చేసి ఇంతవరకు ఆ ముద్ద ఇంతవరకు దొరకల. మరి దానికి ఏం చెప్తాడు అడగమనండి ఆయన్ని. ఆ ముద్ద ఇంతవరకు పట్టుకోవాలా. ఓవరాల్గా బాబు గారి పరిపాలన బాగుందంటారు? పర్లేదండి, ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ బాగున్నప్పుడు అన్నీ బాగుంటాయి. అది అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేకపోతే జగన్ ప్రభుత్వం లాగానే ఉంటుంది, అంతే తేడా. 5 ఏళ్ళు అయితే మేమే వస్తామంటున్నాడు జగన్. అప్పుడు సంగతి కదా, అప్పుడు రాజు అవడం రెడ్డి అవడం అది అప్పుడు రావాలి. జమిలీ ఎలక్షన్ గురించి ఆయన గోతిగడ్డ నక్కలా కూర్చుంది. అందుకే పొరపాటున జమిలీ వస్తుందేమో సత్తా చాడదామనుకో. ఇప్పటికే ఒకసారి ఛాన్స్ ఇచ్చి ప్రజలు నష్టపోయారు, ఇంకోసారి నష్టపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. అది